హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఎంతో టేస్టీగా ఉండే నూనె వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత టేస్టీగా వచ్చింది, ఎంత బాగుందో చూడండి. నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వేరుశనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వేరుశనగపప్పు ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం, వెల్లుల్లి, చెక్క ముక్క, ఉప్పు, పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందాక వేయించుకున్న ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చనపప్పు, కరివేపాకు వేసుకోవాలి. ముందుగానే వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయలు అయితే వేసుకోవాలి. వంకాయలు ఆయిల్లోనే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ మసాలా అయితే వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసాక దీన్ని ఇప్పుడు కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూసారుగా ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది. కర్రీ బాగా కుక్ అయిపోయింది. అంతే, ఫైనల్లీ చూసారుగా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.